జనాల మీద వదిలేడు. నువ్వు ఎదవైతే చూడాలా లేదా మంచోడైతే పోవాలన్నట్టు సినిమాలో ఫస్ట్ క్యాప్షన్స్ పడతాయి. నువ్వు మూర్ఖుడైతే సినిమా చూడు, మంచోడైతే బయటకు పో. నువ్వు ఎదవ అయితే సినిమాలు థియేటర్లో ఉండు, మంచోడు అయితే బయటకు పో అని చెప్పేసి నిజంగా క్యాప్షన్లకి నిజంగా కామెడీ నవ్వాలో లేదా మనం అంటే బాధపడాలో కూడా తెలియలేదు. అంత డిఫరెంట్గా ఉంది. నిజంగా ఉప్పు స్టైల్ ఉప్పు అన్న 20 ఏళ్ల తర్వాత ఆయన కంబ్యాక్ ఇచ్చారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఫస్ట్ టైం ఆయన సినిమాని థియేటర్లో చూశాను. మిగతా సినిమాలన్నీ నేను పుట్టి ముందు వచ్చినాయి కాబట్టి కేవలం యూట్యూబ్లోనే చూడగలను. బట్ ఆయన పనితీరు, రైటింగ్, ఆయన డైరెక్షన్ అంతా కూడా సినిమాలో చాలా కనిపించింది. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఫస్ట్ 2 నిమిషాలు ఎవరికి అర్థం కాదు. సినిమా తరగతి బిల్డప్ అవుతుంది. స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, సొసైటీ మీద మన మీద వేసిన కొన్ని మంచి డైలాగులు కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ క్లైమాక్స్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వేమైనా తోపని చెప్పి నీ సినిమా చూడడానికి వచ్చారంటే నీ సినిమాలో 4 డైలాగులు 4 పాటలు కొంచెం కొత్తగా ఉంటాయి కాబట్టి వస్తారు జనం అని చెప్పి డైలాగులు ఉంటాయి అనమాట. నిజంగా అలాగే ఉంది సినిమా. నిజంగా ఎటువంటి క్లైమాక్స్ కూడా కాదు, జనం కోసం తీసాడు. నీకు ఇష్టమైతే చూడు, లేదా నా సినిమాకి రాకన్నాడు అంతే. ఒక రియాలిటీగా చూపించాడు. సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే మిగతా సినిమాలు బాగుందా, హిట్ ఫ్లాప్లు ఉంటాయి. బట్ దానికి హిట్ కాదు, ఫ్లాప్ కాదు. సినిమాని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సింది. ఒక డిఫరెంట్ సినిమా. ఏదైనా ఏది చిన్నది ఏది పెద్దది అంటే అన్ని సినిమాలు అందరిలో ఒకటి పెద్దది అనమాట. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. చాలా బాగా చాలా మందికి అర్థం కావట్లేదు అంటున్నారు. అదే చెప్తున్నానండి నీకు. సినిమా అయితే కొంచెం పర్సన్కి అర్థమవుతుంది. నువ్వు మూర్ఖుడు అయితే నీకు అర్థమవుతుంది, నువ్వు మంచోడు అయితే అర్థం కాదు సినిమా. సో అలాగా ఎదురా నాకైతే చాలా బాగా అనిపి ట్రోల్ సాంగ్ అని. ట్రోల్ సాంగ్ కావచ్చు అంటే జనాలు దేని మీద బతుకుతున్నారు, ఎలా ఉన్నారు అనేది క్లైమాక్స్ చూడదు సినిమాకి. మీకు ఇష్టమైతే రావడం, లేకపోతే లేదు. స్టోరీ దేనికోసం అంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉంటుంది. ఇప్పుడు నీకు ఫుడ్ లేకపోతే అంటే ఫోన్ లేకపోతే బతుకుతామో కానీ ఫోన్ లేకపోతే బతకలేవు. దానికోసం నేను ఒక సాంగ్ ఉందా, స్టోరీ కూడా ఇంచుమించుగా